అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమేష్ తివారీ, అష్టసిద్ధి ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసము ఒక మంచి బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. రోడ్డుకి చాలా క్లోజ్గా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉన్నదండి. మీరు చూస్తున్నది నా వెనకాల ఉన్నది అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి. ఈ ప్రాపర్టీకి ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఉందండి కస్టమర్ కోసము. సో మీకు అపార్ట్మెంట్ ఒకటే తీసుకురాలేదండి. చాలామంది అపార్ట్మెంట్ అనేది వాళ్ళ డ్రీమ్ అండి. సో వాళ్ళ డ్రీమ్కి తగ్గట్టుగా అపార్ట్మెంట్లో నేను మీకోసము కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ తీసుకొచ్చాను. సో మీరు వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. నేను మీకు మధ్యలో ఆ బెనిఫిట్స్ చెప్తాను అండ్ ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా మీరు ఆ బెనిఫిట్స్ లైక్ చేస్తారు అండ్ నా ఛానల్ అయినటువంటి అష్టసిద్ధి ప్రాపర్టీస్కి కూడా సబ్స్క్రైబ్ చేస్తారని పూర్తి నమ్మకం ఉందండి. సో ప్లీజ్ మిస్ అవ్వకండి. మధ్యలో నేను వీడియో మధ్యలో ఈ యొక్క ప్రాపర్టీలో కస్టమర్కి ఇస్తున్న ఇంకా బెనిఫిట్ ఏంటనేది మీకు నేను తప్పకుండా చెప్తాను. స్కిప్ అవ్వకుండా వీడియో చూడండి. అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే ఈ ఎండ్ స్క్రీన్లో నేను మీకు నెంబర్ ఇస్తున్నానండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఏదైనా వీడియో కావాలంటే కూడా మీరు చెప్పియచ్చండి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఒకసారి ప్రాపర్టీ అంతా కూడా ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ హైదరాబాద్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నది. అండ్ ఈస్ట్ హైదరాబాద్ అంటే మనకి ఉప్పల్ నుంచి దాదాపు బీబీ నగర్ వరకు వస్తుందండి. సో ఈ యొక్క స్ట్రెచ్లో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉన్నదండి. ఈ ప్రాపర్టీ ఎలివేటెడ్ కారిడార్లో ఉంది. అలాగే ఈ ప్రాపర్టీకి చాలా క్లోజ్గా మనకి ఓఆర్ఆర్ ఉంటుంది. ఈవెన్ మనకు ఐటీ కారిడార్ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ముఖ్యంగా యూనివర్సిటీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఉందండి. మీరు చూస్తున్నది ఈ ప్రాపర్టీ అంతా కూడా కంప్లీట్గా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. కంప్లీట్గా 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయి. నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ అండి. 1175 2 BHK. ఈ ప్రాపర్టీ 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి 2 మెయిన్ గేట్స్ ఇచ్చారండి. సో ఈ మెయిన్ గేట్స్ వల్ల కూడా పార్కింగ్ అనేది ఇబ్బంది ఉండదు. ఒకటి ఇన్ ఒకటి అవుట్గా యూజ్ చేసుకోవచ్చు. రండి ఒకసారి మనము లోపల పార్కింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో మనం గేట్ కూడా చూసినట్లయితే చాలా మంచి పెద్ద స్పేషియస్ గేట్ అనేది ఇచ్చారండి. సో బిఫోర్ ఈ ప్రాపర్టీ వీడియో నేను మీకు చూపించే ముందు మీకు ఇంకొక చిన్న సర్ప్రైజ్ చెప్పబోతున్నానండి. ఈ యొక్క అపార్ట్మెంట్లో కస్టమర్కి బెనిఫిట్ అయ్యే మీకు ఒక విషయం కూడా నేను తెలియజేస్తున్నానండి. సో మనందరికీ కూడా ఒక ప్రాపర్టీ కొనడం అనేది ఒక డ్రీమ్ అండి. సో అలాంటి డ్రీమ్ని ఇంకా మీకు మెమరబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క అపార్ట్మెంట్ బిల్డర్ గారితో మాట్లాడి మీకోసము ఒక ప్రొవిజన్ లాంటిది తీసుకొచ్చానండి. మీరు వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. మనము ఫ్లాట్ చూసేటప్పుడు అందులో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో నేను తప్పకుండా మీకు వివరిస్తాను. సో దయచేసి స్కిప్ అవ్వకండి. మీరు ఈ బెనిఫిట్ పొందాలంటే తప్పకుండా వీడియో అంతా చూడండి. అండ్ మనం పార్కింగ్ లోపలికి రాగానే ఈ విధంగా మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్గా పార్కింగ్ ఇచ్చారో. ఓన్లీ 10 కార్స్ పట్టే విధంగా ఈ పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారండి. ఈ గేట్ నుంచి మనకి ఇటు 5 వెహికల్స్ అనేది పార్కింగ్, ఎగ్జిట్ అండ్ ఇన్ అవుతుంది. అండ్ ఇటువైపు ఇంకో గేట్ ఇచ్చారు. ఆ గేట్ నుంచి మళ్ళీ అటు ఒక 5 వెహికల్స్ ఇన్ అండ్ అవుట్కి వస్తుందండి. మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి బోర్ ఉంటుందండి. ఇదంతా కూడా మంచినీళ్ళ కోసము సంప్ ఏర్పాటు చేశారు. మనకి బోర్ సంప్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఇచ్చారండి. అండ్ ఇటువైపు మనం వెళ్ళినట్లయితే మనకి ఈ ఏరియా అంతా కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. చూడండి లిఫ్ట్ కూడా మంచి ప్రీమియం లిఫ్ట్ ఇచ్చారండి. 6 మెంబర్స్కి పర్ఫెక్ట్గా వెయిట్ ఆపే విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళది అండ్ జిందాల్ స్టీల్తో తయారైన ఫ్రేమ్ అండి. సో 6 మెంబర్స్కి యూజ్ అయ్యే విధంగా మంచి ప్రీమియం లిఫ్ట్ అనేది ఇచ్చారు. ఇటువైపు మనకి పైన ఫ్లోర్స్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ అండి. అండ్ కంప్లీట్ స్టేర్ కేస్ కూడా జిందాల్ స్టీల్ తోటి యూజ్ చేసినటువంటి ఈ స్టైల్ రైలింగ్ ఇచ్చారు. సో వెల్కమ్ బ్యాక్ అండి. మనం ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చామండి. సో 5th ఫ్లోర్ ఏంటంటే కొంచెం వ్యూ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి 5th ఫ్లోర్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ కారిడార్ చూసినట్లయితే కంప్లీట్గా 7 feet విడ్త్ ఉన్న కారిడార్ చూసినట్లయితే మనకి నార్త్ ఫేస్ ఫ్లాట్ అనేది ఉంటుందండి. అండ్ ఇటువైపు మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ నార్త్ ఫేస్ ఎలా ఉందో చూద్దాం. సో మనం ఫస్ట్ నార్త్ ఫేస్ మెయిన్ డోర్ చూసినట్లయితే ఇలా సింగిల్ డోర్ ఇచ్చారండి. అఫ్కోర్స్ ఇంకా వీటికి పెయింటింగ్ వేయలేదండి. ఇదంతా కూడా పేపర్ చేస్తారు. ఆ తర్వాత మంచి ప్రాపర్ వార్నిష్ వస్తుంది. ప్యూర్ టేక్ అండి. సో ఈ సింగిల్ డోర్ ఇచ్చారు అండ్ దీనికి సిలిండర్ లాక్ ఇచ్చారండి. సెంట్రల్ లాకింగ్ అంటాం మనము. సో ఈ మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ అండ్ ఈ హ్యాండిల్ అంతా కూడా బ్రాంజ్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. రండి ఒకసారి ఇంట్లోకి. సో మనకు ఫ్లాట్లోకి రాగానే ఈ విధంగా స్పేషియస్ హాల్ అనేది ఉంటుందండి.
ఇంత పెద్ద స్పేషియస్ హాల్. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్రాపర్గా ఒక వెంటిలేషన్ అనేది ఇచ్చారు. చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఈ విధంగా ఈ యొక్క హాల్ అనేది ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్గా హాల్ ఉందో. నేను మీకు కింద చెప్పినట్టుగా ఈ అపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్స్ ఏవైతే తీసుకుంటున్నారో వారి కోసమని మన బిల్డర్ గారు ఒక కస్టమైజ్డ్ ఆప్షన్ అనేది కస్టమర్కి ఇచ్చారండి. ఇప్పుడు ఇక్కడ టీవీ కోసం అనేది మంచి గ్రైనైట్ స్టోన్తో ఇలా టీవీది ఒక స్టాండ్ అనేది కూడా వారు బిల్డర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. సో మీకు ఇటువైపు ఒకవేళ మీకు సెల్ఫ్స్ కావాలన్నా లేదా ఈ వాల్ సైడ్ సెల్ఫ్స్ కావాలన్నా బిల్డర్ గారు మంచి గ్రైనైట్ స్టోన్తో ఈ సెల్ఫ్స్ అనేది వారు చేసి ఇస్తారు. ఇది కస్టమైజ్డ్ సెల్ఫ్స్ అండి. అండ్ మనం ఇటువైపు చూసినట్లయితే మనకు కిచెన్ అనేది ఉంటుంది. చూడండి ఓపెన్ కిచెన్ ఎంత స్పేషియస్గా ఉందో. చాలా పెద్ద కిచెన్ అండి. ఒక 5-6 మెంబర్స్ ఇక్కడ ఉండి వంట ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవచ్చు. మీరు ఈవెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూస్తే మంచి గ్రైనైట్ స్టోన్తో 4 బర్నర్ స్టవ్ వచ్చే విధంగా ఈ యొక్క ఎల్ షేప్ ఇచ్చారండి. అండ్ మీద కూడా ఒక సజ్జ కూడా ఇచ్చారు. కింద కూడా మంచి బూటింగ్ స్పేస్ అనేది ఇటు చూడండి, ఇదంతా కూడా బూటింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ కిచెన్లో కూడా మీకు ఇటువైపు సెల్ఫ్ కావాలంటే ఈ వాల్కి సెల్ఫ్ అనేది ఇస్తారండి. సో ఇక్కడ కూడా కంప్లీట్గా గ్రైనైట్ స్టోన్ తోటే సెల్ఫ్ అనేది బిల్డర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నార్త్ ఫేస్లో ఈ కిచెన్కి బ్యాక్ సైడే మనకి ఒక బాల్కనీ కూడా ఉందండి. ఈ బాల్కనీ మనము వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇటువైపు చూసినట్లయితే ఇదంతా కూడా మనకి మెయిన్ రోడ్. ఇదే మనకి మన అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నటువంటి 30 feet వైడ్ రోడ్ అండి. మీకు అది కనిపిస్తున్నదంతా కూడా రోడ్ అండి. సో ఈ విధంగా ఇటువైపు మనకి ఒక బాల్కనీ ఇచ్చారు. అండ్ మీరు ఈవెన్ ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్కి ఇచ్చారండి. మంచి వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. చెఫ్ కిచెనింగ్ అంటారు. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ స్పేస్లో కూడా మీకు సెల్ఫ్ ఇటువైపు కానివ్వండి ఇటువైపు కానీ కావాలి అని అంటే బిల్డర్ గారు గ్రైనైట్ స్టోన్తో మనకి సెల్ఫ్ అనేది ఇటువైపు ఏర్పాటు చేస్తారు. సో డైనింగ్ కాబట్టి మంచి వెంటిలేషన్ ఇచ్చారు. అండ్ ఈ పాయింట్లో వాష్ బేసిన్ కూడా వస్తుందండి. అండ్ మీరు కంప్లీట్గా టాప్లో చూసినట్లయితే మేము ఎక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వలేదండి. సో ఇక్కడ కూడా కస్టమర్కి చాయిస్లోనే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది బిల్డర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఒకసారి ఫ్లాట్ నచ్చి మీరు పర్చేస్ చేశాక మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు పదండి చిల్డ్రన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి డోర్స్ కూడా మంచి ప్రాపర్ స్ట్రాంగ్ డోర్స్ అనేది ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఒక సజ్జ ఇచ్చారండి. అండ్ మీద మనకి అండర్ రూఫ్ కూడా ఇచ్చారు. ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు ఎటువైపు సెల్ఫ్స్ కావాలంటే బిల్డర్ గారు అటువైపు గ్రైనైట్ స్టోన్తో సెల్ఫ్స్ అనేది చేపించి ఇస్తారండి. సో మాస్టర్ బెడ్రూమ్ మనం చూసినట్లయితే ఈ విధంగా మంచి కింగ్ సైజ్ బెడ్ వచ్చే విధంగా మంచి స్పేషియస్గా ఉంటుందండి. మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు. సజ్జ కూడా ఇచ్చారండి. అండ్ మీకోసము మీరు ఏ విధంగా కస్టమైజ్డ్గా కావాలంటే ఆ విధంగా ఎటువైపు అంటే అటువైపు బిల్డర్ గారు గ్రైనైట్ స్టోన్తో సెల్ఫ్స్ అనేది చేపించి ఇస్తారండి. సో మంచి ప్రాపర్ వెంటిలేషన్ 2 విండోస్ వచ్చాయండి మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ వాష్రూమ్ కూడా వెస్టర్న్ సిట్అవుట్ తోటే ఉంటుందండి. సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ 1175 SFT అండి, 2 BHK. ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయి. SBI, LIC, HDFC, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి ప్రీమియం బ్యాంక్స్ తోటి కూడా టైఅప్ అయ్యారండి. సో ఇవన్నీ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. నల్ల నరసింహారెడ్డి అండ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా JRS, పల్లవి చాలా స్కూల్స్ ఉన్నాయండి రైట్ రౌండ్గా. అండ్ మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఉప్పల్ మెట్రో మనం ఇక్కడ నుంచి జస్ట్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు. అండ్ జట్కేసర్ ORR జస్ట్ 10 minutesలో రీచ్ అవ్వచ్చు అండి. ఇన్ఫోసిస్, పోచారం IT అక్కడ కూడా మనకి మంచి IT కారిడార్ ఉందండి. సో ఈ ఏరియా అంతా కూడా మంచి ఎలివేటెడ్ కారిడార్. అండ్ నారపల్లి ఇప్పుడు చాలా బూమ్ అవుతున్న ఏరియా అండి. ఈస్ట్ హైదరాబాద్లో నారపల్లి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకండి. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కస్టమైజ్డ్గా ఇస్తున్నారు. సెల్ఫ్స్ కానివ్వండి ఫాల్ సీలింగ్ అన్నీ కూడా. సో తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు అష్టసిద్ధి ప్రాపర్టీస్లో ఉన్న ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.